బ్రాందీ షాపుల దగ్గర టీచర్ని కాపలా పెట్టాడంటే ఎంత దుర్మార్గుడో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేనున్నప్పుడు ఒకటి ఆలోచించాను. టీచర్ అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లల జీవితాలు తీర్చిదిద్దే వ్యక్తి టీచర్, గురువు. తల్లి, తండ్రి, గురువు, దైవం. సమాజంలో అలాంటి స్థానం ఇస్తాం. అందుకే ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ట్రాన్స్ఫర్స్ కూడా టీచర్ అనే వ్యక్తి ఎవరి దగ్గరికి పోకూడదని కౌన్సిలింగ్ పెట్టి మెరిట్ పైన ట్రాన్స్ఫర్ చేయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర డిఎస్సీలు అయితే 11 డిఎస్సీలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాం. నేను ముఖ్యమంత్రిగా ఉండగా 8 డిఎస్సీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఒక్క డిఎస్సీ ఇచ్చావా? ఒక్క టీచర్ నియమించావా? ఉండే ఉద్యోగాలు తీసేసావు నువ్వు. ఏ విధంగా చదువు వస్తుంది పిల్లలకి? గోడలకు సున్నం కొడితే నాణ్యత వస్తుందా తమ్ముళ్ళు? చదువు వస్తుందా అని అడుగుతున్నా. అక్కడ టీచర్లు ఉండాలి, తృప్తిగా పనిచేయాలి, పిల్లలు బాగా చదువు చెప్పించాలి. అప్పుడే నాణ్యత పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అలాంటివి కూడా చేయకుండా చిన్న పిల్లలు చదువుకోనేకుండా 3వ తరగతి నుంచి 5 కిలోమీటర్లు తీసుకుపోయి ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెన్షనర్స్ కూడా హామీ ఇస్తున్నా. మొదల తారీఖున ఉద్యోగాలన్నీ మీరు రిటైర్ అయ్యి ముసలి వయసులో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నెలవారీగా మీకు పింఛను రాకుండా అవస్థపడుతున్నారు. అవి కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను. ఒత్తొత్తి బటన్ దొక్కే ముఖ్యమంత్రి కావాలా? మీ పేరుతో అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా? గొడ్డలు పెట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి కావాలా? బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా. చూసుంటే జైలు పైకి ఎత్తండి. మళ్ళా చూడకపోతే అందరికి ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తిపోయి లోపల పెట్టేశారు. ఇంతవరకు నా మీద కేసులే లేవు. ఒక్క మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు. బాబ్లీ ప్రాజెక్టు మీద నిరసన తెలియజేయడానికి పోతే గోదావరి మీద అప్పుడు ఒక కేసు పెట్టారు. నా జీవితంలో ఎవ్వరు కేసులు పెట్టలా. అలాంటిది ఈయనొచ్చి 23 కేసులు. కూర్చుంటే కేసు, బయట పోతే కేసు. ఎన్ని కేసులున్నా నాకే తెలియదు. ఎప్పుడు లోపలేస్తాడు. పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతూ ఉంటా. రాయి మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు, లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు. ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి. నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గులకరాళ్ళ. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయా మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి. కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు. పాప మా సునీత అనింది, డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా. ఏంటి కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి?